ఇప్పుడు రాజకీయాలంటే మీకు ఇష్టం, మీకు రాజకీయాల్లో ఎవరంటే ఎక్కువ అభిమానం? పొలిటీషియన్లు? నాకు పొలిటీషియన్లో నేను బాగా చిన్నప్పటి నుంచి బాగా హుందాతనంగా ఈ పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. బాబు గారు మాటలు ఎట్లా ఉంటాయి తెలుసు కదా మీకు. ఆయన ఎట్ట మాట్లాడతారు, ఎంత హుందాతనంగా మాట్లాడతారా. దట్ ఈజ్ లీడర్ అండి. విజన్, ఆయన ఒక విజన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి. సో ఎంత హుందాతనంగా మాట్లాడతారు బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అదుపు తప్పి మాట్లాడడం చూసినారా? లేదు కదా. అది కదా ఇష్టం అంటే, అది కదా అభిమానం అంటే. అందుకు ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఏమో నేను రేపు ఫ్యూచర్లో పెద్ద పొలిటీషియన్ అవుతాను అవరని తెలియదు కానీ ఇప్పుడు అదే అడగబోతున్నా నేను. సోషల్ మీడియా, సినిమాలు, నెక్స్ట్ ఏమన్నా ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా మీకుందా? పాలిటిక్స్లో ఆల్రెడీ అడుగు పెట్టేసినా కదండి, మాట్లాడుతున్నాను. సో ఎవరైనా ఈ అమ్మాయికి మనం సపోర్ట్ చేయాలా, బాగా మాట్లాడుతూ ఉంది ఈ అమ్మాయి, మంచి వాయిస్ వినిపిస్తూ ఉంది, ఎవరైనా మనలాంటి పార్టీ అధినాయకులు ఎవరైనా మనం మంచి సపోర్ట్గానే ఉంటే ఆయన ప్రజల్లోకి ఇంకా బాగా మాట్లాడుతుంది, ఇంకా మన వాయిస్ని తీసుకెళ్తుంది, ప్రజలకు అంతా తెలియజేస్తుంది అని అనుకొని ఎవరైనా అవకాశం ఇస్తే కనుక జనసేన కానీ టీడీపీ కానీ ఎవరైనా ఇప్పుడు లోకేష్ అన్న అంటే చూసుకుంటుంటాడు కదా, లోకేష్ అన్న కానీ ఎవరైనా సరే ఒక చేయగా అందిస్తే మటుకు డెఫినెట్గా నా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో ఇంకా మంచిగా. అయితే ఫ్యూచర్లో పులి సీతని మంచి పొలిటికల్ లీడర్గా కూడా చూడొచ్చు అంటారు. అది చెప్పలేం కదండి, అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మనకి ఎంతవరకు చేతేదో మనం చేస్తూ ఉంటాము. రేపు ఆయన మనకి వాళ్ళు అవకాశం ఇస్తారు ఎవరు మనకు తెలియదు కదా. అట్లా అని చెప్పేసి మనం హోప్స్ పెట్టుకోకూడదు కదా. మనం ఒక ధైర్యం, ఒక ధర్మం వైపు మనం నడుస్తూ ఉన్నాము. ధర్మో రక్షిత అన్నట్టు తను చెప్పినట్టు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మనల్ని ఏదో ఒక రోజు రక్షిస్తుంది, ఏదో ఒక రోజు పెద్దవాళ్ళు గుర్తిస్తారు, అంతే కదా. ఇప్పుడు నేనేదో ఒక ఎమ్మెల్యేగా నిలబడతాను అని అంటే నా దగ్గర దుడ్డు లేవు, పైసలు లేవు నా కాడ. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా బిడ్డలు చదివేది కూడా అంతంత మాత్రం ప్రైవేట్ స్కూల్లో. ఏదో నా అత్త మామని పెట్టుకొని, ఏదో నా భర్త మేము వ్యవసాయం చేసుకుంటూ ఒక ఎకరా పొలంలో ఇది చేసుకుంటూ ఉండాలనే మెంటాలిటీ నాది. సో నా దగ్గర అంత దుడ్లు కూడా ఏమి లేవు. కాబట్టి నేను ఒకవేళ రేపేదైనా అట్లాంటి అవకాశం ఇచ్చినా కూడా నువ్వేమైనా పెట్టుకుంటావు అమ్మా, ఏమైనా ఎమ్మెల్యేగా చేసావనంటే నేను ఓటుకు నోటు ఈయను. పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు మరి. అప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కదండి, నా మైండ్లో ఉండేది కూడా అదే, ఓటుకు నోటు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు సపోజ్కి నువ్వు ఓటర్వి, నేను ఈరోజు నిలబడుతున్నాను, నీకు ఓటుకి 3,000, నీ ఇంట్లో 2 ఓట్లోనే 6,000 నీకు ఇచ్చానంటే రేపు ఏదన్నా నీకు ప్రాబ్లం వచ్చి ఉండడానికి నా ఇంటి కాంపౌండ్ కూడా నువ్వు దాటలేవు. నేను ప్రజలకు ఇదే చెప్తా ఉండా, ఓటుకు నోటు కాన్సెప్ట్ మానేయండి. మీరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కానీ, కార్యకర్తను కానీ, ఎంపీని కానీ, ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా అడిగే హక్కు ఏది ఉంటుందంటే ఓటుకి మాత్రమే ఉంటుంది. ఆ ఓటుని ఇచ్చే డబ్బులకి అమ్ముకోకండి. అలా అమ్ముకుంటే మనకు అడిగే హక్కును కూడా కోల్పోతారు. ఈరోజు అందరూ సూపర్ 6లు ఇచ్చారా, సూపర్ 7లు ఇచ్చారా, ఆ రోజు మీరు నాకు ఓటు వేస్తే నేను ఇస్తానన్నారు, ఓటు వరకునే వేసారా? కొంతమంది అందరిని అనడం లేదు, కొంతమందిని అంటున్నా, కొంతమంది దుడ్లు తీసుకున్నారు కదా. మరి మీకు హక్కు ఎక్కడ ఉంటుంది? మీ మనసును మీరు విమర్శించుకోండి. కాబట్టి మీ యొక్క ఓటు ఎవరికి వేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందాలో ఆలోచించి వేయండి. అదే రేపు నాకు అవకాశం వస్తే నేను ఇవ్వను, నేను కోసం ప్రయత్నిస్తాను. ఎస్, ప్రజల్లో మీలో ఒక దానిలో ఉంటా. నా దగ్గర నాకు ఏ పదవి లేనప్పుడే నా దగ్గర ₹10 మీకు 5 పైసలు ఇచ్చాను అని అంటే, రేపు పదవి గవర్నమెంట్ పరంగా పదవి ఉనంటే మీ దగ్గర నిలబడి నేను మీకు ఎంత చేస్తానో ఊహించుకుంటే చాలా. నా నియోజకవర్గ ప్రజలకు నేను అదే చెప్పుకుంటా. మాది ఆత్మకూరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నేను అదే చెప్పుకుంటాను. అంటే ఎక్కడెక్కడ నిలబడలేను, ఉంటే ఆడే నిలబడతాను. అది చేయగలుగుతాను. 1,000 కోట్లు పెట్టి అందరికి పంచి నాకే ఓటేయండి అలా మాత్రం చేయను అంటారు. ఓకే, డబ్బులు నాకు ధైర్యం ఉందండి, వినిపించే వాయిస్ ఉంది. నేను ఒకవేళ వెళ్తే యుద్ధం చేస్తే ఆ రెండింటితోనే చేస్తా. మళ్ళీ ఈ మనీ పరంగా నా తర్వాత వెనకతలు ఎవరన్నా ఉండి సపోర్ట్ చేసినా నాకు ఎవ్వరు లేరు. నా వెనక నా ఫ్యామిలీ, నా భర్త, ఆ పైన భగవంతుడు తప్పితే నా వెనకతలు ఎవరూ లేరు ఇప్పటి వరకు. ఒకవేళ ఎవరన్నా ఉండిండ్రంటే నేను నిర్మోహమాటంగా బహిరంగంగా ఆ టవల్ వేసుకొని మీకు చెప్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.